నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ విధంగా అయితే టార్గెట్ చేసి హింసించారో ఇప్పుడు అదే విధంగా ఆ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనేది ప్రూవ్ చేసేందుకు గాను కొన్ని అసత్య ప్రచారాలకైతే తెరలేపుతుంది ఇప్పుడు వైసీపీ. సో ఈరోజు ఆయన వినుకొండ వెళ్తున్న టైంలో మంగళగిరి వద్ద జగన్మోహన్ రెడ్డిని ఆపి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కాకుండా ఒక పాడైపోయిన వాహనాన్ని ఇచ్చారు అని చెప్పి వైసీపీ ఫేక్ ప్రచారానికైతే తెరలేపింది. అసలు నిజంగా అక్కడ అలాంటి వాహనాన్ని ఆయనకి ఇవ్వటం జరిగిందా, మరి ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో మేడం, గతంలో వైసీపీ ఎలాగైతే చేసిందో ఇప్పుడు వాటిని తిప్పికొట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా అలానే మమ్మల్ని హింసిస్తుంది అని ప్రజలకు చూపాలి, ప్రజల్లో మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మెయిన్ టార్గెట్గా ఇప్పుడు వైసీపీ ట్రై చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఎందుకు అంటే గతంలో చాలాసార్లు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఒక యాత్రకి వెళ్ళినా సరే, లేదు అంటే ప్రజల మధ్యకు వెళ్ళినా సరే అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని అలానే చేస్తుంది అని నిరూపించేందుకు గాను ఈరోజు ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపారు. మంగళగిరి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని దింపి వేరే వాహనంలోకి ఎక్కించారు మమ్మల్ని, అది బాగాలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కాన్వాయ్లో వెళ్ళిపోయారు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే చేస్తోంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు, మీరేం చెప్తారు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, మొత్తం అసలు 4వ తారీఖు రిజల్ట్ వచ్చాక అసలు డే 1 నుంచి అంటే డే 2 నుంచి రేదర్ వాళ్ళు చేస్తున్న అంటే ఏ రకంగా వాళ్ళు అసత్య ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ఆయన ఓడిపోగానే మనిషి 3 రోజులు బయటికి రాలేదు, వచ్చి ఏమన్నారు, మనకు 40% ఓటింగ్ వచ్చింది, కార్యకర్తల్లో మనం అంతా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళలో హోష్ నింపాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత మర్నాడు మనకేం న్యూస్ వచ్చింది, ఆయన హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే ఆయనకేంటి, పదవి లేకపోతే ఉండలేడు కాబట్టి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఓడిపోయాక. 11 సీట్లే వచ్చాయని. అంటే మీకు ఏం అర్థమవుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం? ఆయన ఓటమిని అంగీకరించాడు. 5 ఏళ్ళు అప్పనంగా అధికారాన్ని ఆయన ఎంజాయ్ చేశాడు. 5 ఏళ్ళు ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అన్నందుకు ఇచ్చినందుకు వాళ్ళని వేధించుకుని తిన్నాడు ఆయన. ప్రజల్ని వేధించాడు, ప్రతిపక్షాలని వేధించాడు, అడుగడుగున ఆంక్షలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా వాళ్ళని అడ్డుకుని కార్యకర్తల్ని హింసించి, తెలుగుదేశం కార్యకర్తల్ని మనం చూసాం ఏ రకంగా వాళ్ళు చేశారు. భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు, కేసులు పెట్టారు, మాట్లాడితే 41A. ఆఖరికి గులకరాయి సతీష్కి 307 ఏంటండి? ఇప్పుడు మొన్న 307 పెడితేనే కదా వీళ్ళు గింజుకుపోయారు. అంటే వీళ్ళది ప్రాణం, ఎదుటివాడిది గులకరాయి అన్నమాట వీళ్ళ ఉద్దేశంలో. ఇప్పుడు మీరు అవన్నీ దానికి కంటిన్యూషన్గా ఈయన వస్తాడు తాడేపల్లికి, పులివెందులకు వెళ్తాడు, పులివెందుల నుంచి అక్కడ పారిపోతాడు యలహంక, మళ్ళీ తాడేపల్లి వస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదు, వచ్చాడు ప్రజా దర్బార్ అన్నాడు, ప్రజా దర్బార్ పెట్టాడు, మళ్ళీ యలహంక పారిపోయాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన అంటే శవ రాజకీయం చేయడంలో దిట్ట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గద్దలాగా వాలిపోతాడని మనం అనుకోవాలి. మీకు తెలుసు కదా, మీకు ఇంకో విషయం తెలుసా మీకు? శవాలను గద్దలు పీక్కుతుంటాయి అంటారు కదా. సరే, అనాథ శవాలను పీక్కుతుంటాయి, కానీ పార్సీలు ఉన్నారు కదా, పార్సీస్ తెలుసు కదా. ఇప్పుడు టాటాస్ వీళ్ళందరూ పార్సీసే. తర్వాత అంటే పార్సీస్ చాలా గొప్ప జాతి చెప్పాలంటే. సో పార్సీలు వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ శవాన్ని ప్రకృతికి వదిలేస్తారు, గద్దలకు వదిలేస్తారు ఆహారంగా. వాళ్ళు ఇలా చెయ్యరన్నమాట. అంటే అది వాళ్ళు ఒక మంచి సత్కర్మగా చేస్తారు దాన్ని. ఇక్కడ ఈయన అలా కాదు, ఈ గద్దలాగా వాలిపోయి దాంట్లోంచి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. లేకపోతే ఇవాళ రషీద్ చావు మీరు తీసుకోండి, రషీద్కి జిలానీకి ఎందుకు గొడవ వచ్చిందండి? గతంలో ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరు ఆ ఖాన్ అనే అతని దగ్గర అంగరక్షకులుగానో ఏదో ఉన్నారు వాళ్ళిద్దరు, అంటే అతనికి అసిస్టెంట్స్గానో వాటెవర్ ఉన్నవాళ్ళు. మధ్యలో వాళ్ళకి ఒకసారి ఎప్పుడు లాస్ట్ ఇయర్ తొలేకాస్కి ఏదో గొడవ వచ్చింది వాళ్ళిద్దరికి. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అంటే పార్టీ చేసుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు ఏదో అంశంలో బీర్ బాటిల్స్తో ఎవరినో కొట్టాడు. ఎవరు? ఇప్పుడు ఈ చచ్చిపోయిన రషీద్ అన్నవాడు. అక్కడి నుంచి మొదలైంది గొడవ. ఆ తర్వాత ఖాన్ అన్నవాడు ఏం చేశాడు, దాన్ని తగ్గించాలి కదా, వాడు తగ్గించలే. వైసీపీ నాయకుడు ఎవడు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు అక్కడ ఉండే వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే గొడవలు పెద్దది చేశారు తప్ప వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చలేదు. కుదర్చకపోతే నేను ఎందుకు వచ్చిందో
అతను చంపేశాడు ఇతన్ని. ఇప్పుడు అంత క్రూరంగా చంపాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండబట్టే కదండి, పర్సనల్ ఇష్యూస్. అది ఏ రకంగానూ పార్టీకి సంబంధం లేదండి, అసలు ఎవరికి కూడా సంబంధం లేదు. అది వాళ్ళ మదరే చెప్తున్నారు కదా, వ్యక్తిగత కక్షలతో చంపేశారని. వ్యక్తిగత కారణాలను క్లియర్గా చెప్పింది ఆవిడ. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అది ఏదైనా తెలుగుదేశానికి సంబంధం ఉంటే వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశానికి రుద్దాలని చూస్తున్నారా ఏమన్నా? అంతే కదా. కానీ మీకు అది అవకాశం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వచ్చాడండి పిక్చర్లోకి? కార్యకర్తలను ఓదార్చావా నువ్వు? లేదు. వాలంటీర్లను ఓదార్చావా నువ్వు? రిజైన్ చేయించావు కదా బలవంతంగా, 50,000 మందో 56,000 మందో వాళ్ళని ఓదార్చాడా? ఎమ్మెల్యేలను పట్టించుకున్నాడా? ఓడిపోయిన ఎమ్మెల్యేలని, ఓడిపోయిన నాయకులు ఎవరినైనా పట్టించుకున్నాడా అండి? అసలు ఇప్పుడు నియోజకవర్గాలు తిరగకుండా ఇప్పుడు ఈ వ్యక్తిగత కారణాలతో చచ్చిపోయిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి నువ్వు, అది కూడా మీకు ఇంకో సంగతి తెలుసా? బెంగళూరు నుంచి మీకు ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇండిగో ఫ్లైట్లో సాధారణ ప్రయాణికుల్లో వచ్చాడు ఇవాళ. డూ యు నో దట్? ప్రత్యేక విమానంలో రాలేదు ఇవాళ. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజకీయ ఎత్తుగడ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా అది రిలేటెడ్గానే ఉంది. గతంలో పిండలిని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళారు. ఫ్లైట్ కాదు, హెలికాప్టర్, 25 లక్షలు హెలికాప్టర్. ఈ రోజు వచ్చేసరికి రోడ్డు మార్గం ద్వారా. అది తర్వాత వినండి. ఇప్పుడు ఇండిగోలో వచ్చాడు, ఫ్లైట్లో వచ్చి తాడేపల్లికి వెళ్ళాడు. ఇప్పుడు గుంటూరు నుంచి మీరు చెప్పినట్టుగా రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు వినుకొండకి. ఎందుకు వెళ్తున్నాడు? 2 గంటల పైన పడుతుంది వినుకొండ, గుంటూరు టు వినుకొండ, తాడేపల్లి టు వినుకొండ. మీరు చూడండి కావాలంటే గూగుల్లో. మనం ఎందుకు చెప్తున్నామంటే రాజకీయం చేయడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలని చెప్తున్నా. శవ రాజకీయం ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, నాయకులు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నెగ్గిన దగ్గర నుంచి ఏం చెప్తున్నారండి? మీరెవ్వరూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు, వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని మీరు తక్కువ చేయకండి, కించపరచకండి, ఎవరి మీద మీరు చర్యలు తీసుకోకండి, కక్షలకు వెళ్ళొద్దు, కార్పణ్యాలకు వెళ్ళొద్దు, పని చేయండి సజావుగా అని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు మరి మీరు ఎట్లా వేస్తారు తెలుగుదేశం వాళ్ళ మీద? అసలు మీరు చేసిన ఘాతుకాలకి అసలు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి అలాంటిది ఈరోజు నువ్వేమో రోడ్డు మార్గంలో వెళ్తావా? వెళ్ళి దానికి కూడా కొంచెం దూరం వెళ్ళగానే కారు ఆపేసి నువ్వు నాటకాలాడి నీ కారు తెప్పించుకుని అందులో వెళ్తావా? పైగా ఇది ఆగిపోయింది, డొక్కు తెచ్చారు నాకు. ఆ కారు వెనకాల ఫాలో అయింది. మీరు చూసే విజువల్స్ చూస్తుంటే ఆగిపోయిందని చెప్పిన కారు జగన్మోహన్ రెడ్డి కారు కంటే ముందు వెళ్ళింది. మీరు విజువల్స్ చూడండి కావాలంటే. మనం ఏం చెప్తున్నామంటే ఇది కూడా ఒక నాటకమే. అంటే మమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, హెరాస్ చేస్తోంది అని చెప్పటానికి ఇదంతా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెహికల్ మారారో ఆ వెహికల్ కూడా గతంలో కేంద్ర కార్యాలయం మీద, అంటే మంగళగిరి కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన ఘటనలో ఆ వెహికల్ వాడారు. అదే వెహికల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళడం జరిగింది అని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అదే వచ్చింది న్యూస్. టీడీపీ పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో ఇదే వెహికల్లో వాళ్ళు వెళ్ళారట. అంటే ఆ వెహికల్నే ఈయన ఎందుకు వాడాడు? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఏ కారులో వెళ్ళాడండి? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా అదే కారు వాడారు. ఆయన ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ చేశారా? నువ్వు నిన్న కాక మొన్న ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇప్పుడు ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. ఇప్పుడు నీకు కారు బాగోలేదంటావు. నువ్వు నీ కాన్వాయ్ని ఫాలో అయింది కదా అదే కారు. నువ్వు పాడైపోయింది చెత్త కారు అన్నదే నిన్ను ఫాలో అయింది. పైగా మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మా వాళ్ళని ఆపేశారంటున్నావు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఈ సాక్షి టీవీకి పని పాటు లేదా? ఎందుకంటే Z+ సెక్యూరిటీనే ఆయనకున్నది. ఒకసారి పక్కన అడిగి తెలుసుకోమనండి ఏం సెక్యూరిటీను. జగన్మోహన్ రెడ్డి గారిని అడగమనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే నువ్వు ముఖ్యమంత్రిగా లేవు, అయినా కూడా నీ మీద ఎవ్వరూ ఏది ఒక ఏమనాలి చిన్న మాట కూడా నిన్ను అంటలేదు, నీ జోలికి ఎవడు రావట్లేదు. అసలు నువ్వు చేసిన వెధవ పనులకి అంత టైం ఎవడుకుంది ఇప్పుడు మాట్లాడటానికి? అవన్నీ సరిదిద్దడానికే వాళ్ళకి 5 ఏళ్ళు సరిపోతుంది. రూపాయి లేకుండా ఊడ్చేసిపోయావు కదా. అసలు ఇప్పుడు నీకు నిధులు తేవడానికే వాళ్ళు తిరుగుతున్నారు. నువ్వు అన్ని సంవత్సరాలు నువ్వు వెళ్ళావు ఢిల్లీకి. నీ ఢిల్లీ ఖర్చు ఎంతో ఇప్పుడు చూడాలి అందరూ కూడా. అంత ఖర్చు పెట్టి నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి మోదీ ముందు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు 1 రూపాయి తీసుకురాలేదు. వచ్చిన ఆ కొద్ది నిధులు కూడా మళ్ళించేశావు. మొత్తం అంతా కూడా అమ్మేసి తాకట్లు పెట్టేసి ఇప్పుడు ఏమేం చేశావో వాటికే ఇప్పుడు వీళ్ళకి టైం సరిపోవట్లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే అసలు నిన్ను అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నీతోటి ఇంక పనే ఉంది ఎవరికైనాను. అసలు వైసీపీ ఉంటుందో ఊడుతుందో తెలియదు. నువ్వు ప్రతిపక్షం కూడా కాదు.
రేపు శాసనసభకు వస్తానంటున్నావు, వచ్చి ఏం చేస్తావో చూద్దాం మనం. నువ్వు మాట్లాడటానికి అంశాలన్నీ పెట్టుకున్నావంటే ఇప్పుడు రేపొద్దున 22వ తారీఖు శాసనసభలో మాట్లాడటానికి ఈ రషీద్ను ఒక ఆయుధంగా పెట్టుకోబోతున్నావా? అది కూడా మీరు ఆలోచించాలి. అవును. అంటే ఒక వ్యక్తిగత కక్షలతో చచ్చిపోయిన ఒక వ్యక్తిని, అది వైసీపీకి చెందిన అతనే కాదని అంటల్లా. సో ఇక్కడ మతం తీసుకొస్తావా, లేదు వర్గం తీసుకొస్తావా, లేదు ఇంకేం తీసుకొస్తావు? ఇక్కడ ఆ కక్షను ఏ రకంగా చూపిస్తావు? అంటే తెలుగుదేశం మీద రుద్దుతావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ రుద్దావు, ఇప్పుడు ఏ వంకన రుద్దుతావు నువ్వు? ప్రతిదానికి మసిపూసి మారేడికాయ చేసి లేనిది ఒకటి సృష్టించే ఆయన ఇంకా పబ్బం గడుపుకోవాలని కూడా ఇక్కడ ప్రజలు తెలివి తక్కువగా కూర్చుని ఉన్నారా? ఇప్పటికే చెప్తున్నారు, నేను ఇంట్లో కూర్చోపెట్టాము, 29 కూడా నేను రానివ్వమని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన మొహం చూపించడానికి ప్రజల్లో శాసనసభకు వచ్చి ఈ గందరగోళాలు చేసి శాసనసభలోంచి బయటకు వెళ్ళిపోయి అంటే బహిష్కరిస్తారు కదా. అప్పుడు ప్రజల ముందుకెళ్ళి, ఇగో నేను వెళ్ళాను, మీ తరఫున మాట్లాడాలనుకున్నాను, ఇట్లా అన్యాయం జరిగింది ఒక వ్యక్తికి, అతని తరఫున మాట్లాడబోతుంటే నన్ను మాట్లాడనివ్వలేదని మళ్ళీ సానుభూతి పొందాలనుకుంటున్నావా? నీకు సానుభూతి రాజకీయాలు తప్ప ఇంకేది పనికిరావు. ఆ రోజు బాబాయ్ అని పెట్టుకుని సానుభూతి పొంది నువ్వు తెచ్చుకున్నావు, కానీ ఈసారి సానుభూతి అనేదాన్ని ప్రజలు నమ్మేలాగా లేరు. కాబట్టి ఇవేవి వర్కౌట్ అవ్వవండి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకుని తన రాజకీయం తను చేసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.